आज जो हम सब यहाँ जमा हुए हैं फातिमा शेख का बर्थडे 194 मनाने के लिए, जो उन्होंने उस दौर में कुर्बानी दी है जिस दौर में औरतों को बाहर निकलना मना था। एजुकेशन हासिल करना तो बहुत बड़ी बात है, घर से बाहर निकलने का भी परमिशन नहीं था। उस वक्त उन्होंने सोचा कि मर्द के बराबर होने के लिए औरतों में भी एजुकेशन होना जरूरी है। तो उन्होंने देखा कि उनकी एक सहेली ने ये काम शुरू किया है, जिनको बहुत तकलीफ हो रही है, उनको उनकी बिरादरी ने घर से बाहर निकाल दिया था, क्योंकि उस बिरादरी में लेडीज के लिए या गर्ल्स के लिए एजुकेशन देना सख्ती से मना था। तो इन्होंने उनको अपने घर में रखा, अपने घर में स्कूल कायम किया और रोज डेली कैनवसिंग करके बच्चों को और बच्चियों को जमा कर वो लोग अपने घर लाते थे और वहां पर पढ़ाते थे। इससे हमें ये सबक मिल रहा है कि आज हर शख्स चाहता है कि अपनी शादी में जो लड़की मिले वो एजुकेटेड मिले, मगर हर शख्स ये नहीं चाहता कि एजुकेटेड उस वक्त मिलेंगे जब हम उनको एजुकेशन देने की कोशिश करेंगे। जब तक हम उनको एजुकेशन नहीं देंगे, कोई भी शादी में लड़की एजुकेटेड मिलना मुश्किल है। तो हर शख्स चाहता है कि अपनी बीवी एजुकेटेड हो ताकि वो अपने बच्चों के एजुकेशन को संभाल सके। तो इसीलिए तमाम मर्द हजरात को चाहिए कि वो इस बारे में कोशिश करें कि वो अपने लड़कियों के एजुकेशन को ज्यादा से ज्यादा सपोर्ट करें, ताकि उनकी आने वाली नस्ल को वो भी अपने एजुकेशन सिखा सके। मैं आप तमाम से शुक्रिया अदा करता हूं कि मुझे इस मौके पर बोलने का मौका दिया। అధ్యక్షులు నారగొని గారు, రామదాస్ అన్న గారు, పాషమి అదీర్ అన్న గారు, సూర్యనారాయణ గారు, ఇంకా సభ మీద ఉన్న మా సుభద్రారెడ్డి గారు, మా తెలంగాణ సోషలిస్ట్ పార్టీ ప్రెసిడెంట్, మన మిత్రులందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. అవకాశం ఇస్తే చరిత్ర సృష్టిస్తాం, అది వీళ్ళు చేసి చూపించారు. అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మొగలది, అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మొగలది. అవకాశం మనం ఇవ్వకపోతే, ఎందుకంటే పితృ సమాజంలో ఉన్నాం, మన బాధ్యత అవకాశం ఇవ్వాలి. మా పార్టీ నాయకులు లోహియా గారు స్త్రీ లేదే స్టేజ్ మీద ఉండేటోళ్ళు గారు. ఒక్క స్త్రీ అయినా స్టేజ్ మీద ఉండాలి, ఒక దళితులు ఉండాలి, అది మా పార్టీ సిద్ధాంతం. ఒక ఇల్లిటరేట్ ఉండాలి. సరే, ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ చాలా మంది ఉన్నారు. మేము ఎట్లా ఈ సిద్ధాంతాన్ని తీసుకున్నామంటే, అప్పుడు పూలే గారు అవకాశం ఇచ్చారు, మరి ఇప్పుడు మేము దాని రాజకీయ అవకాశం ఇవ్వాలి. 33% రిజర్వేషన్ అనేది విమెన్స్ కి కంపల్సరీగా ఇవ్వాలి. అది అసెంబ్లీలో కూడా ఇవ్వాలి, పొలిటికల్ కూడా ఇవ్వాలి, కానీ పొలిటికల్ పార్టీస్ కూడా ఇవ్వాలి. దానికి మా పార్టీ ముందుకు వచ్చి ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ సుభద్రారెడ్డి. దేశంలో ఏ స్టేట్ పార్టీకి పొలిటికల్ ప్రెసిడెంట్ గా నియమించలేదు, ఫుల్ టైం ప్రెసిడెంట్ గా. దట్ ఈస్ వాట్ ఐ హావ్ డన్ ఫర్ హర్. దిస్ ఇస్ గివెన్ బై సోషలిస్ట్ పార్టీ. మేము ఇక్కడ ఇచ్చిన తర్వాత గుజరాత్ లో సోషలిస్ట్ పార్టీ ప్రెసిడెంట్ మహిళ అయింది, కర్ణాటకలో మహిళ అయింది సోషలిస్ట్ పార్టీ ప్రెసిడెంట్ డాక్టర్ లలితా నాయక్. షీ ఈజ్ ఎక్స్ మినిస్టర్. సో వీఆర్ సర్చింగ్ విమెన్ ఇన్ పాలిటిక్స్, అందుకోసమే చెప్పిన అవకాశం ఇస్తే చరిత్ర సృష్టిస్తారు. సో సుభద్రారెడ్డి గారు 9 మంది ఎంపీలను పోటీ చేయించారు, దాంట్లో 2-3 మహిళలు. సో అవకాశం ఇవ్వడానికి మనం ఇటువంటి ఇవాళ ఫాతిమా షేక్ కానీ, సావిత్రిబాయి పూలే కానీ, ఇట్లాంటి వాళ్ళని మనము గుర్తు చేసుకొని మర్చిపోవడం కాదు. నెక్స్ట్ తరాల వాళ్ళకి ఎట్లా అవకాశం ఇవ్వాలని దాని మీద కూడా మనం చర్చ జరిపిస్తే మంచి ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనము ఇక్కడ సమావేశమైనటువంటి గొప్ప అద్భుతమైన విషయము 18వ శతాబ్దంలోనే ఫాతిమా షేక్ గారు ఇంతటి రెవల్యూషనరీలో స్త్రీల గురించి, విద్య గురించి పాటుపడ్డారంటే ఈ రోజు కూడా మనం కనీసము ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అనేది ఆలోచించుకోకుండా మన కుటుంబము, మన పిల్లలు ఎంత సంపాదించాము, లేకపోతే ఎంత కూడబెట్టాము, వీటిపైనే దృష్టి సారించి ఉన్నారు. ముఖ్యంగా స్త్రీలు
సంఘాలకు వస్తుంటారు, అనేక మీటింగ్లకు వస్తారు, అనేక ఏం చేస్తున్నాము, ఎందుకు వస్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, ఈ ఒక్క విమర్శ మీరందరూ కూడా గుర్తుంచుకొని కనీసము నేను సైతం ఏమైనా నా కుటుంబం గురించి కాదు, వదిలేయండి. ఎంతకాలం మన కుటుంబం, మనం అందరూ చేస్తారు, కుటుంబం గురించి ఆలోచించాల్సిందే, కాదనేది లేదు. కానీ మనమంటూ మనం ఒక జీవితాన్ని తీసుకున్న తర్వాత మన ద్వారా సమాజానికి కానీ మా దేశానికి కానీ, సమాజం బాగుపడితే ఆటోమేటిక్గా దేశం బాగుపడ్డట్టే. మరి వీళ్ళకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. ఎవరి హృదయపూర్వకంగా వాళ్లకు సమాజ సేవ చేస్తూ 10 మందికి ఉపయోగపడాలనేటువంటి ఒక తృష్ణతోటి ముందుకు వచ్చి నేనేం చేయగలుగుతాను, నేను ఎవరిని ఫాలో చేయగలుగుతాను, ఎవరి సహాయంతో నా వంతు కృషి చేయగలుగుతాను, సేవ అందించగలుగుతాను, ఆ సేవాభావంతో జీవించాలనేటువంటిది నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. मंच पर बैठे हमारा बड़े भाई है दासम यासी आदि रन्ना, नारवन रन्ना, रामदास गुरु जी, सूर्यनारायण साहब और रामनाथ रन्ना, देवसेना जी और तुफाक समता जी, चित्रा जी और जो महेश साहब, हाँ सुधाकर साहब, आदू साहब और विजय साहब, जो सब भाई बहनों नमस्कार। मेरा नाम श्रीधर है। हमारा पार्टी इंडियन पंजाब कांग्रेस पार्टी है। हमारा आशय है मातृ प्रेम से परिपालना। हमारा लीडर है नारायण साहब का नेतृत्व में हम काम कर रहे। अभी ये प्रोग्राम को अन्ना में बुला के एक मौका दिया। मैं यही बोल रही, जो ये इतना बड़ा आदमी का जो बर्थडे सेलिब्रेट कर रहे इन एसोसिएशन में जनक नायक ठाकुर फाउंडेशन, पहले मैं वो कारपोरेशन फाउंडेशन को धन्यवाद कर रहे। इतना अच्छा काम करे, हम सबको इकट्ठा करे, वो आप इंस्पिरेशन दिया है। मैं यही बोल रहा, वो दिनों में इतना ऑर्थोडॉक्स पीपल था, मुसलमानों में और था, हिंदू में भी और ब्राह्मणों में बहुत ऐसा बहुत था। वो दिनों में एक सावित्रीबाई फुले आगे बढ़े, जो महिलाओं को सेवा करने के लिए, उसको जो सेवा कर रहे उसको हेल्प करने के लिए दिल में रहे तो भी डर के बाहर नहीं आते थे थोड़ा लोग। वो उसी टाइम पे फातिमा शेख जी मुसलमान है तो भी वो दिनों पे बहुत और ऑर्थोडॉक्स था, फिर बाहर आके उसको सपोर्ट करे, उसको एक मैसेज दिया दुनिया को, अरे हम भी हेल्प कर सकते। ऐसा है वो मैसेज को हम अब पॉजिटिव थिंकिंग में लेके हम भी जो गरीब हो पढ़ रहे उसको जो भी कितना हेल्प कर सकते उसका इंस्पिरेशन से हम भी जो गरीबों को, निसहाय पीपल को एजुकेशन के लिए ये बढ़ते तरफ से मैं विनती कर रहा हूँ सबको, पहले हेल्पिंग नेचर जरा करो बोल के मैं विनती करके सेवा ले। आप लोग यहाँ मौजूद है, जैसे के एन रामदास साहब है, उसी तरह नारायण साहब है, आसम यात्री साहब है और अपने रामदास साहब, तो ये सब बहुत सीनियर है, बहुत कुछ सोसाइटी के लिए उन्होंने काम किया है, बहुत सारे चेंजेस भी लेके आए। आज के दिन सोसाइटी भी एक मूवमेंट में चल रहा, लोग आना शुरू कर रहे बोले तो थोड़ा बहुत ज्यादा करें, इन लोगों का सबका भी कॉन्ट्रीब्यूशन है। इसी तरह आज अपने यहाँ मौजूद है, इसके लिए वी आर सेलिब्रेटिंग फातिमा शेख्स बर्थडे 194। इन दोज डेज, उस जमाने में वो जमाना किस तरह का था आपको सबको मालूम रहेगा। एक अंधेरे रात से गुजरने का, अंधेरे वक्त से गुजर के बाहर आने का जमाने में उनको थॉट प्रोसेस आया कि मैं कुछ एजुकेशन लोगों को दूं। वो थॉट प्रोसेस आना ही समथिंग entirely a different kind of a thought process. Who will get that thought process? The person who has a willpower, who has a far-sighted vision. उस जमाने में she had such a big vision. वो आज भी लोग देर नहीं कर सकते। आज के दिन कॉन्स्टिट्यूशन के बारे में बात करने के लिए लोग झिझकते। इसके लिए कल के दिन क्या होता होगा, कौन सा पुलिस वाला आता आपके, या तो कौन सा पॉलिटिशियन आके पूछता होगा, बल्कि कॉन्स्टिट्यूशन के राइट्स भी बात करने के लिए लोग डर रहे इस वक्त। तो उस वक्त उन्होंने थॉट दैट शी शुड डू समथिंग, ज्योतिराव फुले एंड सावित्रीबाई फुले के साथ उन्होंने जो कुछ किया है, दैट इज रियली ए ग्रेट फाउंडेशन। दैट फाउंडेशन हाउ वी शुड कैरी ऑन इज आल्सो ए स्टिल इट्स ए मिस्ट्री। आज तक उसको अपन रियल सेंस में अपन नहीं लेके जा रहे। एजुकेशन इज रियली इट्स अ वेरी बिग टास्क।
Everybody should know what education, what can changes that can take place in the society. Today, जो कुछ changes है, it's really just because of education. What Baba Sahib has said, knowledge is such a power that nobody can steal from you.